మీ అందరికి ముద్దులే. మనోడగా ఉయ్యాలో ముద్దు పెట్టు కొనిడి ఉయ్యాలో ముచ్చట రంగ ఉయ్యాలో మురియుతో వేయండి ఉయ్యాలో ముచ్చల కారములు ఉయ్యాలో మురియుతో వేయండి ఉయ్యాలో ముచ్చల కారములు ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. మీ తండ్రి మీ గర్భాన పుడితే మీకు సంతోషమా కాదా? మాట్లాడండి. మీ మావగారు మీ కడుపును పుడితే మీకు బాధ, కానీ మీ నాన్న పుడితేనో అచ్చు మా నాన్నగారిలా ఉన్నారండి, ఆ చెవులు చూడండి, ఆ ముక్కులు చూడండి, ఆ పెదవులు చూడండి, ఓ మురిసిపోతుండదు బంగారు తల్లి. చీ కాదు, అచ్చు మా నాన్నలా ఉన్నాడు అనుకోండి, ఆ డొప్ప చెవులు డొర్ర ముక్కు అంటారు. ఇది లోకంలో మనం చూసేది. మన అందరి కడుపుని మన రాజయ్య పుట్టేస్తే మనం ఎంత ధన్యులో కాదా? మీకు వద్దా? వద్దా? అంతకుమించి మనల్ని ప్రేమించే తండ్రి ఎవరున్నారు? కనుక మరి ఇది పెదవులతో వచ్చే మాట కాదు, హృదయం నిండి ఉండి కృతజ్ఞతతో వచ్చే మాట. ఆ మహానుభావుడు మన పెట్టిన భిక్ష ఇది. ఇవాళ బళ్ళారిలో ఎంత సేవ జరుగుతూ ఉంది అంటే, కర్ణాటక రాష్ట్రంలో ఎంత సేవ జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో పౌలయ్య గారు, గవర్నమెంట్ సభ్యులు చాలా మందిరాలు కట్టి సెక్రటరీ గారిని నన్ను పిలిచి ప్రతిష్ఠ చేయించారు. అమ్మగారు కూడా వచ్చారు. మరి అలాగున ప్రతి సేవకుడు చాలా విలువైన మందిరాలు కడితే కర్ణాటక విషయంలో ప్రత్యేక ప్రేమ కనబరిచిన మన తండ్రి డాక్టర్ శిలరాజయ్య గారు పరమందుండి మన మధ్యకు వచ్చి ఎంత ఆనందిస్తారో, వారికి మన సేవ ద్వారా ఆనందం కలుగు చేద్దాం. ఇట్టి దివ్యమైన సందేశము, మరవరాని సందేశాన్ని మనందరికి అందచేసి మన ఆకలి తీర్చిన మన ఆత్మీయ తల్లి, మన తల్లి గారు డాక్టర్ ప్రమీలా శిలరాజమ్మ గారికి నా తరపున, ఈ సంఘం తరపున, సంఘ సేవకుల తరపున, మనందరి తరపున నిండు వందనాలు. మరణా చెప్పండి అందరూ, మరణాత మరణాత. మరి సెక్రటరీ గారికి చెప్పరా? సెక్రటరీ బాబు గారికి చెప్పండి, మరణాత మరణాత. అబ్బో, ఆయన పెట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. మరి షీలోహు గురించి బహుశా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను విన్నాను, ప్రసంగం వారు చేస్తూ ఉంటే నా మనసు ఉప్పొంగిపోయింది. ఆ షీలోహులో నా మాధుర్యం అంతా తీసి క్రిస్మస్ రోజుల్లో ఓ మందిర ప్రతి సందర్భంగా చేస్తే ఆ నెలంతా నేను ఆ షీలోహును పట్టుకుని వదలలేదు. అంత మధురమైన వాక్కులతో దేవుడు నింపిన స్వచ్ఛమైన సేవకులను దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. అవునా? స్వచ్ఛమైన సేవకులు కానోళ్ళు కూడా ఉన్నారా? దేవదాసయ్య గారే రాశారు, బోటకు బోతకులు పోయి పర్వతాల సాటి. నా వ్యాఖ్యానం కాదు, అయ్యగారు రాయలేదా? బోటకపు బోతకులు పోయి అంటే దమ్ముడి ఉంటే ₹1 అడావిడి చేసేవాడు బోటకు బోతకులు. సరే, మంచిది. ఇలాంటి దివ్యమైన కార్యము దేవుడు సుదర్శనం గారి ద్వారా, వారి సతీమణి ద్వారా, అలాగే తల్లి మరి ఆ మల్లికమ్మ గారు, కృష్ణనేమో మరి అమ్మగారు సార్, మరి అమ్మగారి ద్వారా వారి ఆ తోబుట్టువులు, వారి బిడ్డలు, వారి సహచరులు, అలాగే ఈ పట్టణంలో ఉన్న అనేక ప్రముఖుల ప్రోత్సాహ ప్రార్థనలతో మరి మందిరం కట్టినందుకు సుదర్శనాయి గారిని మరొక్కసారి మిషన్ అధికారులుగా మేము అభినందిస్తూ ఈ సమయం మన ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభావమును తేజస్సును మహామహిమను ఆయనకే కలుగును గాక. ఈ దైవ గృహ ప్రతిష్ఠత మహోత్సవ సమయమందు బైబిల్ మిషన్ యొక్క నూతన దేవాలయముకు సిలోయము మహిమా మందిరమును తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దైవ మందిరముగా ప్రకటించుచు దైవారాధన నిమిత్తమై ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఈ ఆలయమును ప్రతిష్ఠించుటలో
దీని అందరి ఆరాధన కొరకు ఉపయోగించు ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ఆదివారాలను ఇందులో ఇతర సమయంలో జరిగి మత సభలను ఒక్కొక్క చేసుకున్న ప్రార్థనలను ధ్యానములను ఈ దైవస్థానమును ఈ పరిశుద్ధ సిరియన్ మందిరమును సైగా ఉపయోగిస్తున్న ఈ బాధ్యతను స్థానిక సంఘ కాపరిగా అడిగిన పాస్టర్ సుదర్శన్ గారికి అప్పగించున్నాను. దేవుడు అరుడి యందు మహిమ పొందుగాక. అలాగే ఉండండి. స్తుతి ప్రార్థనలో కొనసాగించుకుందాము. మొదటి ప్రార్థన రెవరెండ్ పిఎం శాంతిరాజయ్య గారు, రెండవ ప్రార్థన రెవరెండ్ బి అనురాగారావు గారు, మూడవ ప్రార్థన పాస్టర్ సుదర్శనం గారు. ముగ్గురు మిశ్రమ ప్రార్థనా పరులు ఈ ప్రార్థన కొనసాగిస్తారు. ధ్యానంతో ప్రార్థనకి వివరించండి. స్తుతి ప్రార్థనలు ప్రార్థించుకుందాం. మహాప్రభావం గల తండ్రి, మందిరమును కట్టాల్సిన సొలొమోనుకు సెలవిచ్చిన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలం నీవు మానవ నిర్మితమగు మందిరము నివాసం చేయడం వారితో ఆశ్చర్యముగా ఉన్నది. నీ నివాస వాగ్దానం నిమిత్తం నీకు వదనములు. నీ ప్రజలు ఇచ్చిన ఉప్పుగును పాపములను క్షమించుమని, అవి మాత్రమే కాక నర స్వభావం చొప్పున చేయు ఆరాధనలోని లోపములను కూడా మన్నించుమని, మిగులు ఉపయోగకరముకు బోధలు వారికి వినిపించుమని, వారు తెచ్చు కానుకలు పుచ్చుకోమని నిన్ను వేడుకొంచున్నాము. పాప శోధన కాలమును, శత్రు భీతి కాలమును, కరువు కాలమును, వ్యాధి కాలమును, మందస్థితి కాలమును, వర్షలోభ కాలమును, దుర్బోధ కాలమును, ఇంకా ఇతర కాలములను ప్రజలు ఇచ్చట చేయు ప్రార్థనలు నీ కుమారుని ముఖమేమను చూచి ఆలకించు. సొలొమోను మందిరము యాజకులు ప్రవేశింపలేని కాంతితో నిండి ఉన్నట్లు ఈ మందిరము సిలువ కాంతితో నిండి ఉన్నట్లు ఏర్పాటు చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవ, మా మనుషులు ఒకప్పుడు మనుషుడుగా నివసించిన మనిషి కుమారుడా, మా వలె ఒకప్పుడు మనుషులతో గుడిలో కూర్చున్న తండ్రి, నీకు స్తోత్రములు. మా నిమిత్తమై ఇప్పుడు పరలోక సింహాసనం వద్ద విజ్ఞాపన చేయుచున్న మా ప్రధాన యాజకుడా, మా భారమంతా ఎత్తుకున్నట్టు వలన మా ప్రార్థనలన్నిటికీ నెరవేర్పు కలిగించు. కారకుడమై ఉన్న సమాధానకర్త, నీవు మాకు ఇటువంటి వాడవై ఉన్నారని అనేక స్తోత్రములు. సదాకాలము మీతో ఉన్నానని సెలవించిన ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడనే వారి మధ్యనే ఉందరని వాగ్దానం చేసిన దేవకుమారుడా, నీ మాటలకు అనేక స్తోత్రములు. నీ మాటల ప్రకారముగా నీవు ఇచ్చట ఉన్నావని విశ్వాసం వలన మేము ఎరుగుదము. నీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరం వంటి శరీరమును దాల్చడం వల్ల మా నరులలో ఆనాడు బహిరంగముగా మసలిన నీవు నేడు మహిమ శరీరముతో మా అందరి యొద్ద మసలుచు ఉన్నావని ఆనందించచ్చు, హృదయముతో నమస్కరించు ఉన్నాం. స్తోత్రములు. మా మానవులలో ఒకరు దేవాలయ ఆరాధన జరుపుట మేము చూసినప్పుడు మా ప్రధాన యాజకత్వ కార్య మహిమను మా విశ్వాస నేత్రములకు కనపరచును. ఆమేన్. ఓ పరిశుద్ధాత్మ అయిన తండ్రి, సృష్టిలోని జలోపరి భాగమున నివాసము మగుపరిచిన దేవ, మాకెన్నెన్ని మంచి ఆచారములు సక్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఆచారములలోను సక్రియలోనూ వాటికి జీవము కానీ పెంపు కానీ ఉండదు. కనుక నీ అంతరంగ కార్యము నిమిత్తమే మహాతేజమయమైన ఈ పనులన్నిటి విషయమై నీకనేక స్తోత్రములు. అన్నిట్లో నీ ఉండుమని వేడుకొంచున్నాం. నీవు మాతో నివసించవని, మాలో ఉండవని నీ వాక్యములను నేర్చుకొని
ఉత్సాహించుతున్నాం, ఉద్రేకపరుచున్నాం. ఈ స్తోత్రం పరిశుద్ధాత్మ పౌరమా, నీవు మా మందిరములోను మా హృదయంలోను నిత్య నివాసిగా ఉండి మమ్మను వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుతుండమని వేడుకొనుచున్నాం. ఇట్లు చేయమని నమ్మి నిన్ను స్తుతించున్నాం. ఈ పని లేనిదే ఒక పని అయినను కాదాదు కనుక నీ పనిముట్లకు వాక్యంతోను బాప్తిస్మ సంస్కారముతోను ప్రభుభోజన సంస్కారములతోను సంఘ పని చేయించు సంఘమును మందిరంలో నివసింపమని నీకు మనవి చేయించున్నాం. నీ కుమ్మరి ప్రేమత్వమై అనేకుడి కాలమంద ఆనందించుచు ప్రార్థించుచు ఎదురు చూచుచు ఇట్లు చేయటం వలన అనేకమైన నిందలు సహించుచు ఉండుట ఈ సహాయ కార్యమని తనస్సుని హర్షించుచు నిన్ను కొనియాడుచున్నాం. ఓ ఆత్మ నివాసులైన ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిస్మని కలువరించుతుండగా ఈ కార్యం బహువేగముగా నెరవేర్చు. యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ అతి సమీపమవుతున్న ఈ మా కాలంలో ఈ బాప్తిస్మ కాలమును సంపూర్తిగా జరగను. అప్పుడు మీ రాకకు రెండు కుమార్తెగా సిద్ధపడగలం. ఈ కృప నీ విశ్వాస జనసంఘమునకు లభించునని నమ్ముతూ స్తుతించుచున్నాము. ఓ త్రియేక దేవుడు దేవా తండ్రి, నీ నివాసం కొరకు నీ ప్రేరేపణను పెట్టిన ఈ శిలోయం మహిమ మందిరం స్తోత్రాలయంలో దిగుల కలుగుగాను ఎక్కువగా నీకు మా ఆత్మ చేయి స్తోత్రములు కలుగునట్లు జీవించు. బాప్తిస్మ కాలం చేయి నిబంధనలు ప్రార్థనలు కడవరకు నిలుపనల శక్తి స్థానికుల తండ్రి బాప్తిస్మం ద్వారా ఎగురు మాకు తండ్రి బిడ్డల వద్ద ఏర్పడినది బాహ్య సంఘ ప్రవేశం కలిగినది నీ రాజ్య ప్రవేశం ప్రాప్తించినది మొదటిసారి కుతూహలం పెట్టి మహిమల అంతస్తు దయచేయండి. మరియు సంస్కార భోజన కాలమందున శ్రేష్టాచారములు పాటలు బోధలు మా ఆత్మీయ జీవన స్థితిని నీ ఘనతను అనుకూలపడినట్లు ఆశీర్వదించు. ఓ దేవా, మేము ఈ మందిరం విడిచి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసిన వాక్య అర్థము ఎక్కడ పూర్తిగా చూడగలము ఆ పరలోక మందిరంలోకి చేరు వరకును ఆ మందిరము కళ ఈ మందిరముకు ముందు అనుభవములకు అందించున్నా. ఈ మా ప్రార్థనలు స్తుతులు స్తోత్రములు మొదలగు ఫలించినట్లు నీ ప్రియకుమారును పెళ్లి కుమారుగా వస్తున్న మా రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. జోసెఫ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆయన యొక్క
యొక్క ఏర్పాటును బట్టి సభలు సిద్ధపరిచి నడిపిస్తూ ఉన్నారు. అందులో ఈ మధ్య రోజు ఆయన ఆలయము సిద్ధపడేంతవరకు కట్టించి ప్రతిష్ట జరిగించుటకు వీలు కలిగించారు. ఈ ఆలయమైన పెద్దవారందరినీ తోడుకొని వచ్చి ఆయన చక్కని వర్తమానములు ఇచ్చి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ఏర్పాటును బట్టి, ప్రేరేపణను బట్టి, హెచ్చరికలను బట్టి మీ దాసునికి మంచి మనసు, మారు మనసునిచ్చి ఈ దేవాలయం ఇలా కట్టుటకు వీలు కలిగించారు. అందుకు వందనములు. లక్షల కొలది అర్పింపబడిన అర్పణల కొరకు ప్రార్థించిన పాస్టర్ జోసెఫ్ గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయమున స్థానిక సంఘ గురువర్యులు, ముగ్గురు ప్రార్థనా పనులలో ఒకరైన స్థానిక సంఘ కాపరి, దేవాలయ నిర్మాణకర్త సుదర్శనం గారు రిపోర్ట్ తెలియజేయాల్సిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ముఖ్యముగా త్రియేక దేవునికి నేను హృదయానందంతో వందనములు తెలియజేస్తున్నాను. అటు పిమ్మట మన ఆత్మీయ తండ్రి గారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా హృదయపూర్వక మరణాతలు వందనములు తెలియజేస్తున్నాను. అటు తర్వాత మరి నన్ను రక్షణలో కని పెంచినటువంటి ఆత్మీయ తండ్రి రెవరెండ్ బి సుందరరావయ్య గారికి నేను నా నిండు మరణాతలు తెలియజేస్తున్నాను. నేను ఇంత వృద్ధిలోకి రావటానికి కారణము ప్రార్థనలు, హెచ్చరికలు చేసి నన్ను నిలబెట్టినటువంటి మన ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తండ్రి డాక్టర్ రెవరెండ్ జే జాన్ సెల్వరాజయ్య గారు, అమ్మగారికి నా నిండు మరణాతలు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి మిషన్ అధికారులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ ఎన్ సత్యానందయ్య గారికి, సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ జి సామ్యుల్ కిరణయ్య గారికి నా హృదయ వందనములు తెలియజేస్తున్నాను. అటు తర్వాత బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ వారైనటువంటి మరి రెవరెండ్ ఎన్ జే శ్రావణ్ కుమార్ గారికి, రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారికి, రెవరెండ్ పిడి వనీష్ణయ్య గారికి, పాస్టర్ ఎన్ పాలయ్య గారికి నా హృదయపూర్వక వందనములు చేస్తున్నాను. తర్వాత ప్రార్థనాపరులైనటువంటి తండ్రి గారు పిఎం శాంతరాజయ్య గారికి, ప్రార్థనాపరులైనటువంటి రెవరెండ్ బి అనురాగరావయ్య గారికి నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి యాజకులు, మా కర్ణాటక తండ్రిగా ఉన్నటువంటి మాజీ గవర్నర్ సిహెచ్ యోసేపయ్య గారికి, పాస్టర్ బి ప్రకాశరావు గారికి హృదయపూర్వకం చేస్తున్నాను. తర్వాత నాతోటి సహోదరులైనటువంటి తోటి సేవకులందరూ అనగా పాస్టర్లు, సేవకులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి సమయం చాలా తక్కువ, అతిథులు ఎంతోమంది వచ్చి ఉన్నారు. చాలా సమయమైనది, చాలా చరిత్ర ఉన్నది చెప్పడానికి, కానీ సమయం సరిపోదు. అయినా రెండు మాటలు నేను తెలియజేయాలి. ముఖ్యంగా క్లుప్తంగానే తెలియజేస్తాను. ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభువు పట్టి నాకు రక్షణ ఇచ్చినారు. రక్షణలో నేను అనేకమైన శ్రమలు మరి నా కుటుంబం ద్వారా నేను అనుభవించున్నాను. తర్వాత మొట్టమొదటగా ప్రభు నేను రక్షింపబడిన తర్వాత నేను
కష్టపడి ప్రార్థన చేసి రక్షించుకున్న వ్యక్తి గారంటే నా ప్రాణ స్నేహితుడు బాల్యమిత్రుడు మరి పాస్టర్ ఎన్ పాలయ్య గారు. మేము ఒక కంచం ఒక మంచం మా ఇద్దరిది. మా ప్రేమలో కల్మషం అనేది ఆనాడు మనకి ఈనాడుకు లేదు. మరి మొట్టమొదటి జయం అది నాకు. తర్వాత నా ప్రార్థనలో అంటే నేను గొప్పవాడిని కాదు, నా గొప్పతనాన్ని గురించి చెప్తే ప్రభువు అడిగితే తప్పకుండా ఇస్తాడు. కనుక ప్రార్థన వలన ఇక్కడ నన్ను ఎరిగిన వారందరూ ఉన్నారు. నేను మీకు ఎవరు చెప్పనక్కర్లేదు. నా పుట్టుక అందరికి మీకు తెలుసును, నా పెరుగుదల నాకు మీ అందరికీ తెలుసును, నా ప్రవర్తన కూడా మీ అందరికీ తెలుసును. నా యొక్క ఆత్మీయ జీవితంలో శరీర జీవితంలో ఎన్నో ఒడుగుడుకులు. నా బాల్యకాలం 15వ సంవత్సరం నుంచి కూడా నేను 95వ సంవత్సరం వరకు కూడా అగ్నిగుండంలోనే నేను నిలబడి ఉన్నాను. అటువంటి సమయంలో నన్ను ఆదరించినటువంటి సేవలో బలంగా వెనుక ఉండి నిలబడినటువంటి వ్యక్తి, అర్థం చేసుకుని సేవను అర్థం చేసుకుని నన్ను వెనుతట్టినటువంటి వ్యక్తి మహానుభావులు రెవరెండ్ డాక్టర్ జి జాన్ సెలవరాజయ్య గారు. నీవు నడువు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి నన్ను బలపరిచారు. నీ మాట ఎవరు విన్నా